మన భారతదేశానికి ఇష్టం ఉన్నా లేకపోయినా ప్రధానమంత్రి మోడీని ఎన్నుకున్నాం, ఆయనే మనకు ప్రధాని అని అనుకుంటున్నాం. కానీ ఇప్పుడు నాకు అవసరం అర్థమైంది, డిఫెక్ట్ ప్రధానమంత్రి ట్రంప్ అని అర్థమైనారు. ట్రంప్ ఇప్పుడు డిఫెక్ట్ ప్రధానమంత్రిగా పనిచేస్తున్నారు. డిఫెక్ట్ ప్రధానమంత్రి యాక్టివ్గా ఉన్నాడు, మన నిజమైన ప్రధానమంత్రి డల్గా ఉన్నాడు, ఇన్యాక్టివ్గా ఉన్నాడు. ఇది ఆశ్చర్యంగా ఉంది. మన పాలసీస్ ట్రంప్ డిసైడ్ చేస్తున్నాడు. నవీద్రగా మన ప్రధానమంత్రి మోడీ తలొపుతా ఉన్నాడు. ప్రపంచంలో మంది పెద్ద దేశం పెద్దది, జనాభా పెద్దది, దేశం పెద్దది. మీకు ఒక ప్రెస్టేజ్ ఉంది. భారత రాజ్యాంగానికి, భారత పార్లమెంట్కి, భారత దేశానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది ప్రపంచంలో. అంత గుర్తింపు ఉన్నటువంటి ప్రధానమంత్రి మోడీ ట్రంప్ని బాస్గా ఎంపిక చేసుకొని ఆయన డిఫాక్ట్ ప్రధానమంత్రిగా పనిచేయమని, ఈయన ప్రధానమంత్రిగా డమ్మీ ప్రధానిగా ఉంటానని చెప్పేసి పరోక్షంగా అంగీకరించేట్టుగా అనిపిస్తాను నాకు. ఇది చాలా అవమానం. అవమానం అంత అయింది, అవమానం కాదు. ఆయన ఏకపక్షంగా అనౌన్స్ చేస్తున్నాడు, మన భారతదేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టడానికి ఉపయోగపడే వచ్చేస్తున్నాడు. సెల్ ఫోన్స్ చైనా నుంచి మనకు దిగుమతి అయితే మనం అసెంబ్లీ చేసి అమ్ముతాం. ఇప్పుడు మొత్తం డైరెక్ట్ గా మాకే పంపించండి, మాదే చేయించండి, అమెరికాలోనే ఉత్పత్తి చేయండి, అమ్ముకోండి, అంతేగాని ఇతర దేశాల్లో ఉండడానికి వీల్లేదు అంటున్నాడు. అంటే వ్యాపారాలను దెబ్బకొడుతున్నాడు. అందుకన్నా ఆశ్చర్యం ఏంటంటే, మనం భారతదేశం నుంచి కానీ ప్రపంచం నుంచి కానీ చదువుకోవడానికి వెళ్తున్నారు, అలా తర్వాత ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళకి అవసరమే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. మన భారతదేశ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ లేకుండా పోతే, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కన్నా సమ్మె చేస్తే 24 గంటల ప్రభుత్వం పడిపోతుంది, అమెరికన్ ప్రభుత్వం. దట్ ఇస్ ద ఫ్యాక్ట్. వాళ్ళే పని చేసుకుంటున్నారు. ఒక ఇంజిన్ తయారు చేయాలన్నా, డాక్టర్ని తయారు చేయాలన్నా కొన్ని లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది గవర్నమెంట్కి. ప్రజల సొత్తు వాళ్ళ పైన ఖర్చు పెట్టి గ్రాడ్యుయేట్స్గా, పోస్ట్ గ్రాడ్యుయేట్స్గా తయారు చేస్తున్నాం. ఇక్కడి నుంచి వాళ్ళు విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నారు. పంపేటప్పుడు కూడా డబ్బులు లేకపోతే బ్యాంకులో అప్పు చేసి పంపిస్తున్నారు. ఒకరు డబ్బులు ఉంటే డబ్బులు తల్లిదండ్రులు ఖర్చు పెడుతున్నారు. తల్లిదండ్రులు పెట్టుబడి పెట్టి వాళ్ళు విదేశాలకు పంపిస్తున్నారు. డబ్బులు లేని వాళ్ళు బ్యాంక్ లోన్ తీసుకొని పంపిస్తున్నారు. వాళ్ళు సంపాదించిన తర్వాత సహజంగా ఇవ్వాలి కదా, తల్లిదండ్రులకు ఇవ్వాలి కదా, వాళ్ళు బ్యాంక్ లోన్ తీసుకోవాలి కదా. నేను ఆ నుంచి పంపించే డబ్బులో 5% మీకు కట్ చేస్తానని చెప్పేసి ట్రంప్ ఈరోజు ఒక్క ఓటు మెజార్టీతో ఆమోదించాడు. బిల్లు పాస్ కావడం కష్టం అనుకున్నాం, ఒకే ఒక్క ఓటు మెజార్టీతో ఈరోజు పాస్ అయింది. అంటే జూలై నుంచి ఎవరు డబ్బులు పంపించినా 5% కట్ చేస్తారు. అంటే ఇప్పుడు ఉద్యోగం చేసే వాళ్ళు 30 to 50% ట్యాక్స్ వసూలు చేస్తున్నారు దగ్గర. ఆల్రెడీ శాలరీడ్ ఎంప్లాయీస్ 30%, 40% ఆ విధంగా వాళ్ళు కలెక్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ ట్యాక్స్ పెయిడ్ మనీ, అది ట్యాక్స్ పెయిడ్ మనీ పంపడానికి కూడా హక్కు లేకుండా పోతే ఏమంటారు దీన్ని? అంటే మేధో వలస దోపిడీ విధానానికి ప్రత్యక్షత, మేధావుల్ని దోపిడీ చేయడం నిర్దాక్షిణ్యంగా. ఇది అమెరికా ఆడేటువంటి నాటకం కాదు, పైశాచికంతో కూడినటువంటి నిర్ణయం. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇక్కడి నుంచి అంత పెట్టుబడి పెట్టి పంపించిన తర్వాత చేస్తే మరి మన మోడీ ఎందుకు ఆటంకం పెట్టడు? మన దేశానికి చాలా నష్టం, అపారమైన నష్టం వస్తుంది మన భారతదేశానికి. మరి మోడీ ఎందుకు మాట్లాడడం లేదు? ఎందుకు దానికి ఖండించడం లేదు? ఎందుకు నిరసన తెలియజేయడం లేదు? ఇది చాలా ఆశ్చర్యకరంగానే ఉంది. సో ఇంకా చాలా ఇంకోటి ఏంటంటే, రెండవది, మన బీజేపీ ప్రభుత్వం డెలిగేషన్ ఎంపిక చేసింది. టెర్రరిస్ట్ ఉద్యమానికి సంబంధించి వివరాలు చెప్పడానికి ఇతర దేశాలకి పంపడానికి డెలిగేషన్ వివిధ పార్టీ నుంచి పంపిస్తా ఉంది. ఏదొకటి నేను చెప్పాలి. ఒకసారి రాజశేఖర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అసెంబ్లీలో గాంధీ విగ్రహం దగ్గర ధర్నా చేద్దామని చెప్పేసి అపోజిషన్ పార్టీస్ సిపిఐ, టీడీపీ, సిపిఎం అంతా కలిసి డిసైడ్ చేశాం. అందరూ అసెంబ్లీ దగ్గర ఉన్నటువంటి గాంధీ విగ్రహం పోవాలా. నేను పోయేకాడికి ఎర్రమనాయుడు అప్పటికి ఓడిపోయినాడు, ఆయన ఎంపీగా.
ఎర్రనాడు బయటకు వచ్చి ఉన్నాడు. పోలీస్ ఆఫీసర్స్ డీజీపీ బయటించి ఉన్నారు. నేను పోయినా, నేను లోపల పోదామన్నా. వాళ్ళు పోయిండే లేదండి, ఎమ్మెల్యేలు ఎంపీలే పోవాలంట, ఇంకెవరు పోవడానికి వీళ్ళంట అన్నారు. నాకు ఒళ్ళు పడింది. మెయిన్ బీఫాల్ అని ఇస్తే ఎన్నికయ్యి లోపల పోతున్నారు. ఇంకెవరు ఇచ్చారు బీఫాల్? మెయిన్ బీఫాల్ ఇస్తే లోపల పోయారా అని వాళ్ళు నువ్వు ఒకటి తలకాయలు నీకేమన్నా చెప్పారా అని చెప్పి ఎర్ర చేయబట్టి లాక్కి లోపలికి. ఎవరు మాట్లాడ్డా. అప్పుడు చంద్రబాబు చెప్పాడు, సార్ ఇక్కడ మమ్మల్ని ఆపారు సార్, నారాయణ డబ్బాయిని తీసుకొచ్చేసారు సార్ అంటే, అవునా చెప్తూ చల్లంటే ఏమనుకున్నామని. ఎందుకంటే బీఫార్మ్ ఇచ్చినటువంటి పార్టీ నాయకుడిని ఇగ్నోర్ చేసి ఎన్నికైన ఎంపీని తీసుకెళ్తారా? ఇప్పుడు శశిధరూర్ని వాళ్ళు ఎలక్ట్ చేసుకున్నారు. ఎవరు చెప్పారు వాళ్ళకి? కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ. అది నేషనల్ పార్టీ వాళ్ళు వాళ్ళుగా పార్టీ నాయకులు అడుగుతారు. ఎప్పుడు సాంప్రదాయం ఏంటంటే ముందు పార్టీ నాయకులతో మాట్లాడతారు, మీరు డెలిగేషన్ పంపిస్తారని అడుగుతారు. అప్పుడు పార్టీ డిసైడ్ చేస్తే ఎవరు పోవాలి. నది సాంప్రదాయం. అంటే అది చెప్పకుండా ఆ ఇష్యూస్ వాళ్ళే డిసైడ్ చేశారు. పొలిటికల్ డెమోక్రసీ లేదా? మన భారతదేశం డెమోక్రసీ అప్పుడు చేస్తున్నాం. దేశంలో డెమోక్రసీ నిర్వీర్యం అయిపోతా ఉంది. ఇంటర్నల్ పొలిటికల్ పార్టీస్ డెమోక్రసీ ఉండదా? ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పింది? ప్రతి రాజకీయ పార్టీ 3 ఏళ్ళకో 2 ఏళ్ళకి ఒకసారి మీ డెమోక్రటిక్ గా మీ నాయకత్వం ఎంపిక చేయించి మాకు పంపించండి. అట్లా లేని పార్టీని మీరు రద్దు చేస్తాను ఇచ్చారు 10 ఏళ్ల క్రితం. అంటే కొన్ని పార్టీలు డామినేట్ చేస్తూ ఉంటాయి, కాన్ఫరెన్స్ పెట్టుకోరు. అప్పుడు స్పష్టంగా చెప్పారు, ఇంటర్నల్ డెమోక్రసీ ఉండాలి, పార్టీ లోపల డెమోక్రసీ ఉండాలి. కాబట్టి మీ ఫంక్షన్ ఏది జరుగుతూ ఉంది, ఈ నాయకత్వం ఎట్లా అనుకుంటున్నారు, అది మొత్తం రిపోర్ట్ మాకు పంపిస్తుందని చెప్పారు. మేము పంపిస్తున్నాం. మా మహాసభ కాగానే ఎవరెవరు ఎంపిక చేసుకుని తెలిసి పంపిస్తున్నాం. దట్ ఈస్ ఇంటర్నల్ డెమోక్రసీ పార్టీ. ఎన్నికల కమిషన్ ఆదేశించింది. దాన్ని కూడా తొలగబెట్టి ఆయా పార్టీలతో కన్సల్ట్ లేకుండా వాళ్ళు నామినేట్ చేస్తున్నారు. మమతా బెనర్జీ చూసి నేర్చుకోవాలా. వెంటనే రిజెక్ట్ చేసినాను. నాకు సంబంధం లేకుండా మా వాళ్ళు ఎట్లా ఎంపిక చేస్తాం, మేము పోవని చెప్పేసి. దట్ ఈస్ కరెక్ట్. ఆమె సమయ పరిపాలన విధానం మన చాలా వ్యత్యాసం ఉంది, అది వేరు. కానీ ఈ విషయంలో స్పష్టంగా ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ కూడా ప్రకటించాలా, మీకు సంబంధం లేకుండా రెగ్యులేషన్ హక్కు వాళ్ళకి అక్కడ చూసింది. కాబట్టి ఏదో దాన్ని వెనక్కి తీసుకోవాలా. తీసుకోకపోతే మీ పార్టీకి మీకు అవమానం, ఏ పార్టీకైనా అవమానమే. పొలిటికల్ డెమోక్రసీలో అవమానం జరగడానికి వీలు లేదు. అది ఒక విధంగా మోడీ ప్రభుత్వం టెర్రరిస్టులను అడ్డం పెట్టుకొని